తమిళ హీరో ధనుష్ దర్శకత్వం వహించగా, ఆయన కుటుంబ సభ్యులు కస్తూరిరాజా, విజయలక్ష్మి కస్తూరిరాజా నిర్మించిన చిత్రం 'జాబిలమ్మ నీకు అంత కోపమా'. ఫిబ్రవరి 21వ తేదీన రిలీజైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో జర్నీని ప్రారంభించింది. ఇక ఈ సినిమా బడ్జెట్, కలెక్షన్లు, బ్రేక్-ఈవెన్ వివరాల్లోకెళ్లబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ కొట్టి షేర్ చేయండి. ఇక ఈ చిత్రాన్ని అందరి రెమ్యూనరేషన్లు, ప్రమోషన్ ఖర్చులు, సాంకేతిక నిపుణులు అన్నీ కలుపుకొని 20 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు. ఇక ఈ మూవీ తొలి రోజు వసూళ్ల విషయానికొస్తే తమిళనాడులో 2 కోట్ల గ్రాస్, ఆంధ్రాలో 50 లక్షలు, కర్ణాటకలో 50 లక్షలు, ఓవర్సీస్‌లో 1.5 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇలా ఈ మూవీ మొదటి రోజు 4 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను అందుకుంది. ఇక ఈ మూవీ రెండవ రోజు వసూళ్ల విషయానికొస్తే మూవీ ఓవరాల్‌గా 35% ఆక్యుపెన్సీ అనేది నమోదైంది. తమిళనాడులో 2.5 కోట్లు, ఆంధ్రాలో 50 లక్షలు, ఓవర్సీస్‌లో 2 కోట్ల రూపాయలను వసూలు చేస్తుంది. దాంతో ఈ సినిమా రెండవ రోజు 4.5 కోట్ల రూపాయలను వసూలు చేస్తుంది. ఇక ఈ మూవీ 2 రోజుల్లో 8.5 కోట్ల గ్రాస్‌ని వసూలు చేసే అవకాశం ఉంది.